స్థానిక మంగవారితోట మొండేటి వీధిలో వెలిసిన శ్రీ జగన్నాథ్ బలరాం సుభద్రమై ఆలయం గత 30 ఏళ్ల క్రితం కారుణ్యకేశవ బెహరా ఆధ్వర్యంలో ప్రారంభమై నేటికి నిర్విరామంగా పూజాది కార్యక్రమాలు ప్రవచనములు వారి శిష్య బృందం వారి పుత్రులు కారుణ్య రామచంద్ర కారుణ్య ఢిల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఇప్పటికీ కొనసాగుతుందని నేటి యుగంలో విలువైన భగవద్గీత నామ సంకీర్తన పారాయణం శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాలను భక్తులకు వివరిస్తున్నామని మధ్యాహ్నం 12 గంటలకు హరినామ సంకీర్తన భజన అనంతరం స్వామివారి మహాప్రసాదం అధిక సంఖ్యలో భక్తులకు ప్రతి ఆదివారం అందించడం జరుగుతుందని అన్నారు. శ్రీకృష్ణుని సన్నిధానం చేరేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని, ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి సహాయ సహకారాలు అందరూ అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సేవకులు కారుణ్య మహాలక్ష్మి, కారుణ్య హీరమ్మ, కారుణ్య సరస్వతి, పోలవరపు మల్లిబాబు, పెరుమాలు అప్పలస్వామి, వనద మాధవస్వామి, కుమారి సంతోషి, కుమార్, సంతోష్, విజయ్ కుమార్, సురేష్, కారుణ్య, దర్శి తదితరులు హరినామ సత్సంగంలో పాల్గొన్నారు. 30 సంవత్సరాలు అవుతుంది. అది మా నాన్నగారు ఉన్నప్పుడు కానీ జరుగుతుంది. మా నాన్నగారే ఇది పెట్టింది. కారుణ్యకేశ్వరరావు గారు. ఆయన భక్తులు ఒక 100 మంది దాకా ఉంటారు, ఉండేవారు. ఇప్పుడు కూడా ఉంటున్నారు, శాసనాలు కూడా. అది మా నాన్నగారు స్వర్గస్థులు అయిపోయారు. మా నాన్నగారు అయితే అతని ప్రకారం మా ధర్మం, మా కార్యక్రమం మేము ఇది పూనుకుంటున్నాం, జరుపుతున్నాం కదా. ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం. నేటికి 30 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ప్రతి వారం ఏంటంటే చేస్తారు? జరుగుతా మళ్ళీ మొదటి నుంచి చెప్పరా. జగన్నాథ్ ఇక్కడ ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతున్నది. ఇక్కడ ఉదయం భగవంతుడికి భోగ సామగ్రిని పెట్టేసిన తర్వాత ఇక్కడ భగవద్గీత సత్సాంగత్యం అనేది పారాయణం అనేటువంటిది ఒక 1.5-2 గంటల సేపు చదువుతాం. చదివిన తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోగ ప్రసాదాలు చూసిన తర్వాత భజన, నామ సంకీర్తన, హరినామ సంకీర్తన ఇక్కడ ఒక ఇంచుమించు 1 గంట సేపు నామ సంకీర్తన చేస్తాం. చేసిన తర్వాత 50 మంది భక్తులు వచ్చినటువంటి వారికి ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. ఇంచుమించు ఒక 100 మందిలాగా వస్తుంటారు భక్తులు. ఇలాగొచ్చి ఇలాగ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఆదివారం. నేటికి 30 సంవత్సరాలు అవుతున్నది. దీనికి మూలస్థానము మా గురువుగారు, మా సొంత తండ్రి, మా నాన్నగారు కారుణ్యకేశవ బెహరా. కాబట్టి ఇక్కడ భగవద్గీత దేనికి చదువుతున్నామంటే 84 లక్షల జీవరాశుల్లోన ఈ మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఈ మానవ జన్మ తరింపు చేయడానికి, ఈ మానవుడు పుట్టడం ఏంటి, పోవడం ఏంటి, అసలు ఈ మానవుని యొక్క జీవితం అంటే ఏమిటి, లక్ష్యం, మానవుడి యొక్క లక్ష్య మార్గం ఏమిటి, భోగ విలాసులయంలో పడిపోవడమా, ఈ సంసార కోపంలో ఉండడమా, ఇది అన్నిటికను అశాశ్వతమైనది. ఈ దేహం చాలించినప్పుడు, ఈ జన్మ వచ్చిన తర్వాత దీని ఉత్కృష్టమైనది, ఉత్తమమైన మార్గానికి ఏ విధంగా వెళ్ళిపోవాలి అనేటువంటిది జీవితం ధరించి చేయడానికి ఈ భగవద్గీత. ఈ భగవద్గీత అనేది మానవుని యొక్క ఉత్తీర్ణత, ఉత్తమమైన మార్గానికి, మోక్ష మార్గానికి చేరడానికి. కాబట్టి ఈ భగవద్గీత అందరికీ 50 మంది భక్తులు కూడా చెప్పుతున్నాము. వినేవాళ్ళు, ఆచరించినట్టు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా కార్యక్రమం జరుగుతున్నది. ఎవరైనా మహాత్ములు, భక్తులు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే దీనికి సహకరిస్తారనేసి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమం భాగంగా మరి ప్రతి ఆదివారం కూడా శ్రీ 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 జగన్నాథ స్వామి మరి భజన కార్యక్రమంలో భాగంగా ప్రతి వారంలో ముందస్తు శనివారం రోజు మరి భక్తులు 50 మంది కూడా మరి కార్యక్రమానికి ఆదివారం జరుగు అన్న సంతర్పణ ప్రసాద కార్యక్రమం గురించి ముందస్తుగా శనివారం రోజు మరి భక్తులందరూ కూడా మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో
మరి అందరూ కూడాను సహకరించి వారికి కలిగిన కాయగూరలు కానీ మరి వస్తు రూపేణా లేక ధన రూపేణ కూడా మరి సేకరించి తద్వారా వచ్చిన దాంతో మరి ప్రసాదాన్ని తయారు చేసుకొని మరి ఆదివారం ఈ అన్న సంతర్పణ కార్యక్రమాలకు మరి ఇది భోగం ప్రసాదంగా తయారు చేసి శ్రీ శ్రీ జగన్నాథ స్వామి వారికి సమర్పణ చేసుకొని తద్వారా మరి ఈ యొక్క సత్సంగం కార్యక్రమం అనేది మరి 10 గంటలు 9:30 10 గంటలకి మరి స్టార్ట్ చేసి భగవద్గీత పారాయణం జరుగుతుంది 12 గంటల వరకు కూడాను. ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భగవద్గీత పఠనం చేసిన తర్వాత ఏదైతే నైవేద్యంగా మరి చేసుకున్నామో ఆ నైవేద్యాన్ని భగవంతునికి అర్పణ చేసి తదుపరి మళ్ళా హరే రామ హరే కృష్ణ భజన కార్యక్రమంతో ప్రసాదాన్ని స్వామివారికి అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది
గురువు